నమస్కారం అండి. మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. దయచేసి వినండి. జబ్బు చేసిన మనిషికి ఇంజెక్షన్ ఇస్తే నొప్పిగా ఉంటుందని, ట్యాబ్లెట్ వేస్తే చేదుగా ఉంటుందని వైద్యం చేయడం మానేస్తే చచ్చిపోతాడు. ఆ మనిషి బతకాలి, బాగుండాలి అంటే వైద్యం చేసి తీరాల్సిందే. మన దేశానికి కూడా జబ్బు చేసింది. ఆ జబ్బే నల్ల డబ్బు, ఆ జబ్బే దొంగ నోట్లు, ఆ జబ్బే అవినీతి, ఆ జబ్బే టెర్రరిజం. ఇన్నాళ్ళు అది చేస్తాం, ఇది చేస్తాం, దేశాన్ని బాగు చేస్తామని చెప్పినోలే కానీ చేసినోడు లేడు. ఇప్పుడు ఒకడు వచ్చాడు. ఆ ఒక్కడే నరేంద్ర మోడీ. వైద్యం మొదలుపెట్టాడు నోట్ల రద్దుతో. బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు 2-3 గంటలు నిలబడితే కాళ్ళు నొప్పులు వస్తున్నాయనో, చిల్లర కోసం ఇబ్బంది పడడం చేదుగా ఉందనో వైద్యం ఆపేయమంటే దేశం బాగుపడదు. గుర్తుపెట్టుకోండి, దేశం బాగుంటేనే మనం బాగుంటాం. కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఉన్నమాట నిజమే. ఆ మాత్రానికే బాధపడిపోతే ఎలా? మన రూపాయి నోట్లకు దొంగ నోట్లు గుద్ది, టెర్రరిజాన్ని మనపై రుద్ది, మనల్ని దొంగ తీయాలని చూస్తున్న పాకిస్తాన్కు ఎదురొడ్డి, ప్రాణాలకు సైతం తెగించి పోరాడుతున్న మన సైనికులతో పోలిస్తే మనదొక కష్టమా? ఎక్కడి నుంచి రాకెట్ లాంఛర్లు వచ్చి పడతాయో, ఎప్పుడు తోటాలు ఎటువైపు దూసుకుపోతాయో తెలియక క్షణక్షణం భయపడుతూ కూడా జయహో భారత్ అంటున్న సరిహద్దు గ్రామాల ప్రజలతో పోలిస్తే మనదొక బాధ. ఆలోచించండి. కొంతమంది మేధావులమని, ఎనలిస్టులమని, జనాన్ని ఉద్ధరించే వాళ్ళమని బోర్డులు తగిలించుకుని తెగ మాట్లాడేస్తున్నారు టీవీ షోల్లో. ఒకడంటాడు నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ ఆగదని. మరి ఎలా ఆగుతుందో చెప్పాలి కదా. ఇంకొకడంటాడు విదేశాల్లో ఉన్న బ్లాక్ మనీ ఎందుకు రప్పించలేకపోయారని. ఎలా రప్పించాలో సెలవియ్యాలి కదా. మరొకడంటాడు బ్లాక్ మనీ బంగారం, భూముల రూపంలో కూడా ఉంది, దాని సంగతి ఏం చేస్తారని. ఏం చేస్తారో వేచి చూస్తే కదా తెలిసేది. అన్నప్రాసన రోజే ఆవగాయ తినలేరు ఎవరు. ఇప్పుడే ఒక అడుగు పడింది. ముందు ముందు అందరి సందేహాలు తీరుస్తాడు, అందరి లెక్కలు సరిచేస్తాడు నరేంద్ర మోడీ. ఇంకా కొన్ని టీవీ ఛానళ్ళు ఉన్నాయి, శవాల మీద పేలాలు ఎరుకునే టైపు. జలం లైన్లో నిన్న దృశ్యాలను చూపించినవే చూపిస్తూ హైదరాబాద్లో ఎలా ఉన్నారు, విజయవాడలో అలా ఉన్నారు, వరంగల్లో ఎలా ఉన్నారు, వైజాగ్లో అలా ఉన్నారని చెప్తున్నారు. రే పిచ్చి పుల్లయ్యలారా, దేశం మొత్తం అలానే ఉన్నారు. ఒక మంచి పని జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలో, ఏం చేయాలో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. అంతేకాని చూపించిందే చూపిస్తూ, చెప్పిన సోదే చెప్తూ అల్లాడిపోతున్నారు, విలవలాడిపోతున్నారని జనాల్ని ఆందోళనకు గురి చేయకూడదు. స్వార్థ రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ఈ మంచి పనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తుంటే కుట్ర అనడం మాని సమరశంఖం పూరించారని, ఈ మంచి పనికి అడ్డుపడుతుంటే దిగజారుడు రాజకీయాలు అనడం మాని అల్టిమేటం ఇచ్చారని పనికి మాలిన హెడ్లైన్స్ పెట్టి షోలు చేస్తున్నాయి ఈ మీడియా అనబడే బ్లాక్ మెయిలింగ్ మాఫియాలు. ఈ సోకాల్ ఛానళ్ళు, ఈ సోకాల్ నాయకులు ఈ 10 రోజుల నుంచి లైన్లో నిలబడ్డ వాళ్ళ కోసం, వాళ్ళ దాహం తీర్చడం కోసం ఒక్క వాటర్ ప్యాకెట్ అయినా ఇచ్చారా? లేదు. నీడ కోసం ఒక టెంట్ అయినా వేశారా? అది లేదు. వీళ్ళ షోలు, వీళ్ళ వెకిలి వేషాలు చూస్తుంటే నాలాంటి సగటు మనిషికి నెత్తురు మరుగుతుంది. చేతనైతే జనానికి మంచి చేయాలి, చేత కాకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేకాని మంచి చేయాలనుకునే వాళ్ళని వెనక్కి లాగాలని చూడొద్దు. మంచిగా ఉండదు. స్వాతంత్రం వచ్చి దాదాపు 70 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ కరెంటు, రోడ్డు, విద్య, వైద్య సదుపాయాలు లేక అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ బ్లాక్ మనీ అకౌంటబిలిటీకి వస్తే దొంగ నోట్లు పోయి, అవినీతి అంతమై, టెర్రరిజం నాశనమైతే ఆ గ్రామాలకు వెలుగులు ఇవ్వచ్చు. అంతేకాదు, పేద మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే స్థలాలు, సొంత ఇంటి కలలు నిజమవుతాయి. చిన్న సన్నకారు రైతులకు, చిరు వ్యాపారాలకు తక్కువ వడ్డీకే రుణాలు దొరుకుతాయి. అభివృద్ధిలో మన దేశం అమెరికా, చైనాలను దాటి దూసుకుపోతుంది. అయితే మన దేశంలో సగానికి పైగా చదువుకోని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు లేనిపోని భయాలు నూరిపోసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు కొంతమంది. బ్రదర్స్, సిస్టర్స్, మీలాంటి చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు మౌనంగా ఉంటే జరగరాని నష్టం జరిగిపోద్ది. పార్టీలు, రాజకీయాలు ఎలక్షన్లప్పుడు చూసుకుందాం. ఇప్పుడు దేశానికి దశ దిశ మార్చే టైం వచ్చింది. సహకరించండి. నరేంద్ర మోడీని బలపరచండి. మరిన్ని మంచి పనులు చేయడానికి బలాన్ని ఇవ్వండి. మీరు నిజంగా దేశం బాగుపడాలని కోరుకుంటే దాన్ని చేతల్లో చూపించండి. ఈ నోట్ల రద్దు వల్ల జరగబోయే మంచిని ఒక్కొక్కరు కనీసం 4 చెప్పండి. లేదంటే ఒక్కొక్కరు కనీసం ఈ వాయిస్ క్లిప్ని 4 పంపించండి. అలా 1 10, 10 100, 100 వేలు, వేలు లక్షలు, లక్షలు కోట్లు అవుతాయి.
అప్పుడు ఈ దేశం బాగుపడకుండా ఎవడాపగలడో చూద్దాం. మేక్ ఇండియా క్లీన్, గ్రీన్ అండ్ గ్రేట్. జై హింద్.